Hi everyone, welcome back to my ఛానల్. సో టుడే ఈజ్ అ నార్మల్ డే. ఎందుకంటే నిన్న బర్త్డే అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా నార్మల్ డే. అండ్ ఈరోజు వ్లాగ్ లో తేహిని చూపిస్తా అండ్ ఏమైనా కుకింగ్ చేస్తే అవి కూడా చూపిస్తా. సో ఇట్స్ ఏ క్యాజువల్ డే. యా. సో ఈరోజు నేను కుకింగ్ అయితే దొండకాయ ఫ్రై చేశాను అండ్ దోసకాయ పప్పు కూడా చేశాను విత్ రైస్. యాక్చువల్లీ మా హస్బెండ్ వీక్ టైంలో ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. సో మా హస్బెండ్ ఉన్న రోజే నేను తనకి ఇష్టమైనవి వండేస్తాను, ఎందుకంటే మిగతా టైంలో తను ఆఫీస్లోనే తినాలి కాబట్టి. సో ఈ రోజు అయితే దోసకాయ పప్పు దొండకాయ ఫ్రై చేశాను, కొంచెం ఇష్టంగా తింటారని వెజ్లో. అండ్ దాని తర్వాత తేహి అయితే మార్నింగ్ లేచి ఆడుకుంటూ ఉండింది. తేహి కొంచెం నిలబడడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే 8 months కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 9th వచ్చేసింది కాబట్టి ట్రై చేస్తుంది ఏదైనా సపోర్ట్ పట్టుకొని నిలబడదామని. బట్ తనకి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. తను నిలబడాలంటే మనం ఎవరైనా సపోర్ట్ ఉంటే మనల్ని పట్టుకుని నిలబడిద్ది, కానీ తనకు తనే ఏదైనా పట్టుకుని నిలబడాలంటే కొంచెం ఆలోచిస్తుంది. ట్రై చేస్తుంది బట్ కొంచెం అయితే ఆలోచిస్తుంది, లెగాల వద్దలేగితే పడతానా లేదా అనేసి. ఆ మొత్తం ఫేస్లో తెలిసిపోతుంది, యాక్షన్స్లో. అండ్ ఈ చాకోస్ ప్యాకెట్ అయితే తనకి ఇచ్చాను ఆడుకోవడానికి, బట్ తీసుకొని పడేస్తూ ఉంది పద్దాక. సో ఇది ఒకటి నేర్చుకుందనమాట, తీసుకున్న ప్రతిదీ తీసుకున్నట్లే తీసుకొని అలా పడేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మైల్ స్టోన్, ఒక్కో రోజు ఒక్కొక్కటి చూపిస్తుంది మాకు. మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఆ ప్యాకెట్ అయితే అక్కడ పెట్టాను అండ్ తీసుకొని కావాలని పడేసింది. సో అలాగే చేస్తుంది అన్నీ. తేహిని ఈవినింగ్ మేమైతే తీసుకొని బయటకు వచ్చేసాము. అండ్ తేహి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది, కిందకి వెళ్తున్నాము ఆడుకుంటాం అనేసి. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జైట్ అయిపోయింది. బట్ మీ అందరికీ తెలిసిందే వెదర్ అంత బాగాలేదు అండ్ కాసేపట్లోనే వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము త్వరగా రిటర్న్ వచ్చేసాము. అండ్ రిటర్న్ వచ్చేసాక తేహి కాసేపు అయితే ఆడుకుంది. ఈ మధ్య డ్యాన్స్ అనే వర్డ్ తనకు అర్థమవుతుంది. మేము డ్యాన్స్ అన్న ప్రతిసారి తను డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇప్పుడైతే టీవీ చూస్తుంది, టీవీలో తనకి ఒక ఫేవరెట్ సాంగ్ అయితే పెట్టాను. సో ఆ ఫేవరెట్ సాంగ్ వచ్చినప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంది. బట్ ఒక్కోసారి తన మూడ్ బాగుంటేనే చేస్తుంది. నేను ఆ డ్యాన్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఐ విల్ క్యాప్చర్ ఇన్ సమ్ టైమ్ అండ్ దెన్ ఐ విల్ పుట్ దట్ ఆన్ ద వ్లాగ్. దాని తర్వాత తేహి అయితే మొత్తం క్రాల్ చేసేస్తుంది, క్రాలింగ్లో ప్రో అయిపోయిందని అనుకోవచ్చు. మేము పట్టుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని తప్పించుకుందామనేసి అటు ఇటు వెళ్తూనే ఉంది, ఆ రూమ్లో ఈ రూమ్లో. ప్లే పెన్ నుంచి కొంచెం బయటకు వేసామో ఇంకంతే మొత్తం వెళ్ళిపోయి క్రాలింగ్ చేస్తూనే ఉండిద్ది. అండ్ ఈ రూమ్లో అయితే నేను నా బర్త్డే, నిన్న ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నా బర్త్డేకి తెచ్చిన డెకార్ ఇది. సో ఈ డెకార్ని వెళ్ళి కదిలిస్తుంది, వేరే రూమ్లో ఉంటే హాల్ నుంచి వేరే రూమ్కి వచ్చేది. అండ్ ఇక్కడ క్రాల్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్నవి ఏమైనా కనిపించిన దాన్ని తీసుకొని అలా కదిలిస్తూనే ఉండిద్ది, అవి బయటకు వచ్చే వరకు, ఒకవేళ మార్క్స్ అయితే వచ్చే వరకు, అండ్ ఏదైనా చిన్నది ఉండే దాన్ని పట్టుకునే వరకు అలా చేస్తూనే ఉండిద్ది. అండ్ ఇదైతే నైట్ పడుకోబెట్టాక మళ్ళీ లేచిందనమాట. అండ్ లేచి అల్లరి అయితే చేస్తుంది పడుకోనని. సో తీసుకొచ్చి హాల్లో పడుకోబెడితే పాల డబ్బా ఇస్తే అలా తాగుతూ అలా హాయిగా పడుకొని ఉంది. సో అది కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. సో అలా ఆడుకుంటూ ఉంది. తన ఫేవరెట్ సాంగ్స్ కూడా పెట్టాను డ్యాన్స్ చేసిద్దేమోనని, బట్ నిద్ర నుంచి లేచింది కాబట్టి తను డ్యాన్స్ కూడా ఏం చేయలేదు.
సో మ్యాక్స్ ఈ గంగం స్టైలే చూసి బాగా ఎక్సైట్ అవుతూ ఉండిద్ది. బట్ నిద్ర మత్తులో అయితే ఏం చేయలేదు డ్యాన్స్. నేను అది కూడా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, చూస్తూనే ఉంది కానీ ఏం రియాక్ట్ అయితే అవ్వట్లేదు. నార్మల్గా మార్నింగ్ టైంలో అయితే అంటే నిద్రమత్తులో లేనప్పుడు అయితే డ్యాన్స్ అన్నప్పుడే ఊగిపోతూ ఉండేది వితౌట్ సాంగ్. బట్ ఇప్పుడు సాంగ్ పెట్టినా కొంచెం ఏంటో మత్తులో ఉంది కాబట్టి, అండ్ కొంచెం వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతుంది, ఇప్పుడు సీరియస్గా చూడడం అలా కూడా చేస్తుంది. సో క్యూట్గా అనిపిస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.